దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని నూతన డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తే ప్రతిపక్ష నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. నేను చదువుకునే టైంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చదువుతున్నప్పుడు ఇందిరాగాంధీ గారి గురించి చదివినప్పుడు వారి ధైర్యాన్ని, వారు చేసే ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో, వారి దేశం కోసం ఏ విధంగా అయితే ముందుకు పోతున్నారో, వారికి నాకు చాలా నచ్చిన అంశాలు రెండు ఉన్నాయి. దాంట్లో ముందుగా గరీబీ హటావ్, అదేవిధంగా రోటీ కపడా మకాన్ అనే రెండు స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పవర్ఫుల్ స్లోగన్స్. ఇంత పవర్ఫుల్ అంటే ఒక రెండు మాటలతోటి ఇంత పవర్ఫుల్లో మన దేశంలో ఇంతమందిని ప్రభావితం చేసే మేడం ఇందిరాగాంధీ గారి ఐడియాలజీని ఆదర్శంగా తీసుకొని నేను అలా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది.